ఏమరా విష్ణు, చాలా రోజుల తర్వాత మీ మామ చూసేకి వచ్చినావు. ఇన్ని రోజులు ఎగ్జామ్స్ ఉండింది నా, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయింది, ఫ్రీగా ఉన్నాను. మా మామని పలకరించుకోపోదామని వచ్చినాను. సరేరా. హలో, చెప్పుదాయి. ఎక్కడరా మమ్మ? ఇక్కడరా, ఇంట్లో వర్క్ చేస్తున్నా. అదేరా మమ్మ, పాండిచ్చేరి ట్రిప్ రా. మన ఫ్రెండ్స్ అంతా రెడీగా ఉన్నారా, నువ్వు వస్తే అవుతుందిరా, వెళ్ళిపోదాం. ఈ ట్రిప్ ఎక్కడరా, వర్క్ ఎక్కువ ఉంది తెలిసిందే కదా, మంత్ ఎండ్. కాదరా, ఏమి ఉప్పి వస్తాడని చెప్పి రావడం లేదా నువ్వు? అలా ఏం లేదురా, అదేం రీజన్ కాదు. సరే, నువ్వు ఒకడు వస్తే ఎంత అవుతుందిరా రే, రారా నువ్వు ఒకసారి. సరే, ట్రై చేస్తా. సరే మచ్చా. సరేరా, బాయ్. ఏం మమ్మ నువ్వు పోతా ట్రిప్కి? రే, వాళ్ళిద్దరు చిన్న కథ కాదురా, ఏదమ్మా నా డబుల్ మ్యాటర్ వచ్చిందని అప్పుడు ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటే. మమ్మ నీకు మ్యాటర్ చెప్పాలి మమ్మ. విష్ణు, ఏం ఇక్కడ సడన్ గా? నా ఒక చిన్న హెల్ప్ కావాలని అనుకొచ్చినన్న. హెల్ప్ కావాలా? ఏమైందిరా? మా ఇంట్లో ఎగ్జామ్ ఫీజు కట్టమని అమౌంట్ ఇచ్చినన్న, అది ఎక్కడో దారిపోయింది నా. ఇలా వెళ్తా ఉంటే నువ్వు షాప్లో వీడియోలు తీస్తా ఉన్నావు నా, అందుకు హెల్ప్ చేస్తా ఉన్నాను, బయట వెయిట్ చేస్తా ఉన్నాను నా. చూసుకోవాలి కదరా, అలా ఎగ్జామ్ ఫీజుకి ఇచ్చిన డబ్బులు కింద పడేయచ్చా? కానీ ఎంత ఎగ్జామ్ ఫీజు? ఒక 1800 చేంజ్ ఎంతో ఉండింది నా. 1800? నేను ఇప్పుడు ఒక వీడియో షూట్ చేసిన, వాళ్ళు 2000 ఇచ్చినారు. ఇందా తీసుకో, ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు పే చేసే, జాగ్రత్త, సరేనా? అవునా, ఆ విషయం ఆ రోజే నాకు చెప్పినచ్చు కదరా. మమ్మ అంటే అది